ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 4న ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన హస్తిన పర్యటనకు వెళ్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు, కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి గతంలో రావాల్సిన నిధులు, కొత్తగా తెచ్చుకోవాల్సిన పథకాలపై నిర్మలా సీతారామన్తో చర్చించే అవకాశం ఉంది. గత ప్రభుత్వం తీసుకున్న అప్పుల నుంచి తేరుకునేందుకు కేంద్రం నుంచి అవసరమైన మద్దతును కోరడంతో పాటు రాష్ట్రానికి విరివిగా నిధులు అందించి అమరావతి, పోలవరం నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకరించాలని కోరనున్నట్లుగా సమాచారం. సీఎం అయ్యాక తొలిసారి వెళ్తున్నందున ప్రధాని మోదీని సైతం కలిసే అవకాశం కూడా ఉన్నట్లుగా పార్టీ వర్గాల సమాచారం. ప్రస్తుతం కేంద్ర బడ్జెట్పై కసరత్తు కొనసాగుతుంది. శాఖల వారీగా సమీక్షలు, వివిధ రంగాల నిపుణుల ద్వారా బడ్జెట్ కేటాయింపు అంశాలపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు పర్యటన కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు పోలవరానికి సంబంధించి అంతర్జాతీయ నిపుణులు పరిశీలించి 1-2 రోజుల్లో నివేదికను కొలికి తెచ్చే సీఎం చంద్రబాబు కేంద్రానికి సమర్పించే అవకాశం ఉంది. దీంతో ఇటీవల పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలనే విషయంపై కేంద్ర జలశక్తి అధికారులతోనూ చర్చించే అవకాశం కనపడుతుంది.